జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చూస్తున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। మతాలకు అతీతంగా ఆకలితో ఉన్న వారిని ఆదుకున్న ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అన్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ చెంచు గరటయ్య। విజయవాడ వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 1,50,00,000 రూపాయల విరాళం ప్రకటించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి। వరద సహాయక చర్యల్లో అధికారులు అప్రమత్తంగా పనిచేసి ఆఖరి బాధితుడికి కూడా న్యాయం జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు। వరద సహాయక చర్యల్లో అధికారులు అప్రమత్తంగా పనిచేసి ఆఖరి బాధితుడికి కూడా న్యాయం జరిగే విధంగా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు। విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లే బుడమేరు ముంపు ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పరిశీలించారు। పంట మీద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపును ప్రాంతాలను పరిశీలించి బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు। దెబ్బతిన్న పంటల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు। పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు। సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, పారిశుద్ధ్యం, విద్యుత్ పునరుద్ధీకరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు। గ్రామ సర్పంచ్ సార్ ఆయన ఎక్కడ వెళ్ళలేదంటారు వాటర్ ఎక్కడ వెళ్ళలేదు గుడివేరు నీరు ఇక్కడ మాకు అక్కిలేరు ఉంది కింద నుంచి గుడివేరు వెళ్తుంది పై నుంచి కాలువ వెళ్తుంది
వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి 1,50,00,000 విరాళం ప్రకటించారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం గురువారం మధ్యాహ్నం విజయవాడలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి 1,50,00,000 రూపాయల చెక్కును ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి అల్లుడు ఆనంద్ శివకుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విజయవాడలో వచ్చిన విపత్తును త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టి ముప్పును తగ్గించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం దోహదపడిందన్నారు. విజయవాడ వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. వారికి సహాయం అందించేందుకు తమ వంతుగా మాగుంట కుటుంబం తరపున 1,50,00,000 రూపాయల చెక్కును అందజేశామన్నారు. ఎప్పుడు అవసరం వచ్చినా బాధితులకు మాగుంట కుటుంబం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. గురువే మనకు ప్రత్యక్ష దైవమని, ఉత్తమమైన వ్యక్తిని తయారు చేయడమే విద్య పరమార్థమని, అది ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని, ప్రతి ఒక్కరం గురువు సేవలను స్మరించుకుని వారిని ఘనంగా సన్మానించుకోవడం మన బాధ్యత అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాల్లో జరిగినటువంటి గురు పూజోత్సవం 2024 కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత, దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి సుభద్ర తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ శిష్యుల ఎదుగుదలే గురుదక్షిణగా భావించే పూజ్యులైన గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన ఉత్తమ ఉపాధ్యాయుడు, మేధావి పండితులు, భారత తొలి ఉపరాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సెప్టెంబర్ 5న ఆయన గౌరవార్థం టీచర్స్ డేగా యావత్ భారతదేశం జరుపుకుంటుందన్నారు. ఈ రోజు విద్యార్థులు ఉపాధ్యాయులను సత్కరించి గౌరవించడమే గురు పూజోత్సవం ప్రధాన ఉద్దేశమని అన్నారు. సభాధ్యక్షుడు వహించవలసిందిగా శాసనసభ్యులు వారిని ఆహ్వానిస్తున్నాం. వారిని రోజు కూర్చున్నాం. శ్రీనివాసరావు గారిని సవినయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డిఎస్ఓ గారు రమేష్, శ్రీ ఎస్ సుబ్బారావు గారి, టీటీవీ గారు శ్రీ చంద్రమౌళి గారిని సవినయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒంగోలు ఉప విద్యాశాఖాధికారి శ్రీ ఎస్ సుబ్బారావు గారిని సవినయపూర్వకంగా వేదిక మీద అసతోమా సద్గమయ ఆ తమస్సును పోగొట్టేటువంటి దీపాన్ని కూడా, మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా పోగొట్టు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. జరుపుకుంటూ ఉన్నాము. ఆ మహనీయుని చిత్రపటానికి శ్రీమతి ఏ తమిళ మున్సారి ఐఏఎస్ గారు, కలెక్టర్ మరియు జిల్లా స్వామి గారిని సవినయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చైర్పర్సన్ ఆ యొక్క శిష్యుడు దాన్ని ఆస్వాదిస్తాడు. నా గురువు నా మంచి కోసం మరి మన ప్రభుత్వం వారు, భారత ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి నాకన్నా మీకు అందరికీ బాగానే తెలుసు. ఎందుకంటే ప్రావీణ్యతను మరి వెలుగు తీసే విధంగా గురువు చేసే ఒక త్యాగం, మరి గురువు గుర్తించేటువంటి ఈ యొక్క విధానాన్ని శ్రీత కలెక్టర్ గారితో ఛాయాచిత్రం అందుతూ ఉన్నారు. విద్యార్థులు నవసమాజ నిర్మాతలురా, విద్యార్థులు దేశభావి నిర్ణేతలురా అన్నాడు శ్రీశ్రీ. అజ్ఞాన అంధకారాన్ని పాపి విజ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి జ్ఞాన తరువులైనటువంటి గురువులకు అందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ, రెండవ
ప్రధాన ఉపాధ్యాయులు ఎం సుధాకర్, జడ్పీహెచ్ఎస్ కర్లుపాడు మండలం. సార్ చప్పట్లతో అభినందనలు తెలపండి సార్. నుండి బయట మీకు సపరేట్ గా ఉంటుంది. తదుపరి కార్యక్రమానంతరం అందరికీ గ్రూప్ ఫోటో ఉంటుంది, మనందరం గ్రూప్ ఫోటో తీసుకోవచ్చు. తర్వాత బి గురుస్వామి, జడ్పీహెచ్ఎస్ అల్లీనగరం, కొమరోలు మండలం. ఫ్యామిలీస్ ఎవరు కూడా దయచేసి ఫోటోలు తీయండి. ఇంకా అంటూనే ఉన్నాము, ఇద్దరు ముగ్గురు తీస్తూనే ఉన్నారు. అంటే సూచనని పాటించట్లేదు అంటాం. గురువులు సూచన పాటించకపోతే కొద్దిగా వారు సిద్ధంగా ఉండండి. బి జయవర ప్రసాద్, జడ్పీహెచ్ఎస్ పిడికివారిపల్లి వైపాలెం మండల వారు సిద్ధంగా ఉండండి. మేడం గారు ఓకే. ఎందరో మహానుభావుల గురువులు, అందరికీ వందనాలు. తర్వాత టి భిక్షాలు, జడ్పీహెచ్ఎస్ గార్లపేట మర్రిపూడి మండలం వారు సిద్ధంగా ఉండండి. ఓకే అండి. అలా శాలు అన్ని రెడీ పెట్టుకోండి, టైం కలిసి ఉన్నారు మేడం గారి చేతుల మీద అందుకోవాలి. తర్వాత టి భిక్షాలు గారు, జడ్పీహెచ్ఎస్ గార్లపేట మర్రిపూడి మండలం వారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని దుశ్శాలతో సత్కరిస్తూ ఉన్నారు డిఓ గారు. హిమకుర్తి గ్రానైట్ గనులున్న హిమకుర్తిలో అన్నిటా తానించినటువంటి కూచేపల్లి వంశం ఎమ్మెల్యే దర్శి వారికి దుశ్శాలతో సత్కరించవలసిందిగా వారి యొక్క ప్రేమ భావాన్ని, వారి ఉన్నత ఆదర్శాలని అందరూ పునిపుచ్చు. కులమతాలకు అతీతంగా ఆకలితో ఉన్న వారిని ఆదుకున్న ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అని మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాచిన చెంచు గరటయ్య అన్నారు. ఒంగోలు నగరంలోని కొత్తపేట నందు జనసేన ప్రచార కమిటీ జిల్లా కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం 50వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాచిన చెంచు గరటయ్య, జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం పేదలకు అతిథులు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గరటయ్య మాట్లాడుతూ నేటి తరం డొక్కా సీతమ్మను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరును పెట్టడం అభినందనీయమని కొనియాడారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఒంగోలు నగరంలో జడా బాలనాగేంద్ర యాదవ్ చేపట్టిన అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జడా బాలనాగేంద్ర యాదవ్ అతిథులను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఈ రోజున నేను జనసేన పార్టీలో ఈ అన్నదాన కార్యక్రమం గత సంబంధాలతో పాటుగా ఇప్పుడు నేను జనసేన పార్టీలో జిల్లా ప్రచార కమిటీ ఉన్న సంబంధాలు కొనసాగుతున్న సీతమ్మ గారి అన్నదాన నిర్వహణ చేస్తా ఉన్నాను. ఈ రోజుకి 50వ రోజు నిర్వహణ జరుగుతున్నది. ప్రతిరోజు సుధాకర్ వాళ్ళని
Okay. Thank you, Bala. Good. Thank you. డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 50వ రోజు జరుగుతున్నది. మేము గత 50 రోజుల నుంచి ఈ అన్నదాన నిర్వహణకి మా మిత్రబృందంతో పాటుగా కొంతమంది దాతలు విరాళాలు ఇచ్చారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతిరోజు ఈ అన్నదాన నిర్వహణలో ముఖ్య అతిథులుగా వచ్చి ఎన్డీఏ కూటమిలోని భాగస్వాములు అయినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ ప్రతిరోజు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లను చూసి సంతోషంతో పేదలకి వారి స్వహస్తాలతో అన్నదానం చేసి వారు చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీ మీడియా మిత్రులకు కూడా తెలియజేశారు. ఈ రోజున 50వ రోజున ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా కుటుంబానికే రాజకీయ జీవితాన్ని చూపించినటువంటి రాజకీయ చాణక్యుడిగా, ప్రకాశం జిల్లాలోని రాజకీయ చాణక్యుడిగా ఉండేటువంటి డాక్టర్ బాచిన చెంచుగారటయ్య గారు, అలాగే మా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి రాయపాటి అరుణ గారు, ఒంగోలు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి యోగయ్య యాదవ్ గారు, వీళ్ళందరికీ కూడా నాకు వచ్చినందుకు, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు. 50 రోజుల నుంచి కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు డొక్కా సీతమ్మ గారి పేరున ఈ పేదలకి అన్నదానం చేయాలి అనేటువంటి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఒంగోలు జనసేన నాయకుడు సోదరుడు
బాలనాగేంద్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. చాలా చక్కటి భోజనం ప్రతిరోజు 300 మందికి ఏర్పాటు చేయటం మరి ఎంతో, ఎందుకంటే పవన్ డొక్కా సీతమ్మ గారిని గురించి మనకెవరికి కూడా మన ప్రాంతంలో పెద్ద తెలియదు. ఆమె గురించి ఒకసారి తెలుసుకుంటే 1908కే ఆమె చనిపోయింది. అంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఆమె అన్నదాన కార్యక్రమం చేయటం, కేవలం అన్నదానం కాకుండా సహపంక్తి భోజనాలు, కులాలకి మతాలకి సంబంధం లేకుండా అన్ని కులాల వారు ఆకలితో ఉండే పేదవాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా భోజనం ఏర్పాటు చేసి అంటే మనిషి డొక్కా సీతమ్మ గారు అని చెప్పి నాకు తెలియవచ్చింది. చాలా సంతోషం. అట్లాంటి అంటే ఆ రోజుల్లో అంటే మీడియా లేదు, ఏం లేదు కాబట్టి మాకు తెలియకపోవచ్చు. ఆ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యత సంతరించినటువంటి మహిళ. మరి కేవలం అన్నదానం లేదు కాదు అక్కడ ముఖ్యం. ఆమె ఆకలితో అలమడిస్తున్నటువంటి వాళ్ళకి, పేదవాళ్ళకి సహపంక్తి భోజనాలు పెట్టడం అంటే అదొక చరిత్ర అని చెప్పేసి మన ఆమెలో ఉన్న ఒక ఔన్నత్యాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆమె 1908 అంటే ఇవాళ 2024 దాదాపు 120 సంవత్సరాలకి క్రితమే ఆమె ఇలాంటి పని చేసిందంటే ఆమెను గురించి మనం ఈనాటి తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజున ఆమె పేరు మీద పవన్ కళ్యాణ్ గారు ఆమె చేసిన సేవల్ని గుర్తించి, ఆమె చేసిన త్యాగాన్ని గుర్తించి ఈ రోజున మన భావితరాల వాళ్ళకి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషం. అదే వాళ్ళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమె పేరు మీదుగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె పేరు మీదుగా ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఏదైనప్పుడు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుంటే స్థానికంగా మా సోదరుడు బాలనాగేంద్ర మరి కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో 50 రోజుల పాటు దిగ్విజయంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నందుకు వారిని అభినందిస్తూ రాబోయే కాలంలో ఇంకా ఇట్లాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి, ఆ విధంగా మన నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు మీరు చేస్తే ఇదే స్ఫూర్తితో ఎక్కడ పెట్టిన గ్రామాల్లో కానీ చిన్న అన్ని చోట్ల కూడా మన కార్యకర్తలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మరి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని చోట్ల కూడా ఆకలితో అలమటించిన పేద ప్రజలకి మరి కడుపు నింపే కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషం, ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు విరిగా పాల్గొని డొక్కా సీతమ్మ ఆయన స్ఫూర్తితో ఈనాడు బాలనాగేంద్ర గారు చేస్తున్నట్లుగానే మన పిల్లలు కూడా ఇంకా అదే స్ఫూర్తితో ప్రజలు తీసుకెళ్ళేసి ఇట్లాంటి మంచి నాయకులు, మంచి కార్యక్రమాలు వాళ్ళు డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పటం ఎందుకంటే సీతమ్మ గారు అలాంటి మంచి పని, అలాంటి కార్యక్రమాన్ని ఆ రోజుల్లో కులాలకి మతాలన్న వివక్ష ఉన్న రోజుల్లోనే ఆమె సహపక్తి భోజనాలు మరి హరిజనులు గిరిజనులు లేకుండా అందరిని కూడా కూర్చోబెట్టి అందరికీ అన్నం వండిపెట్టిన ఘనత కాబట్టి ఆమె స్ఫూర్తిగా తీసుకొని భావితరాలు ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోటి డొక్కా సీతమ్మ అన్నదానం పేరుతోటి మొదలైన ఈ కార్యక్రమం ఇక్కడ 50 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి జడా బాలనాగేంద్ర గారు ఆయన సొంత నిధులతోటి మరియు కొంతమంది స్నేహితుల నిధులతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. ఒకరోజు 10 మందికి భోజనం పెడితే ఎంత ఖర్చు అయితే మనందరికీ తెలుసు. అట్లాంటి ప్రతిరోజు 300 మందికి భోజనం అంటే చిన్న విషయం కాదు. సొంత డబ్బులతోటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోయినప్పటికీ కూడా ఆయన స్నేహితులతోటి మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే లోకల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క దాతల నుంచి మేము ఈ కార్యక్రమానికి దయచేసి పెద్ద ఎత్తున దాతలు సహకరించి పేదల ఆకలి తీర్చడానికి మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లాంటి మంచి వాళ్ళ పేర్ల మీద జరిగేటువంటి ఈ కార్యక్రమాలు ఎక్కువ కాలం కొనసాగితే భవిష్యత్ తరాలకు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి, అలాగే పేదలకి ఆకలి లేని పేదలను చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు 50వ రోజు అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కరటయ్య గారికి కూడా జనసేన పార్టీ తరపు నుంచి అన్నదాన శిబిరం నుంచి కూడా పెద్ద ఎత్తున మన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఆయనకి. ఇలాగే దాతలు మున్ముందు రోజుల్లో గౌరవప్రదమైనటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అందరికీ నమస్కారం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఒక్క పిలుపు మేరకు ఒంగోలులో జడ బాలనాగేంద్ర మరి సొంత ఖర్చులతో వాళ్ళ మిత్ర బృందంతో కలిసి ఈరోజు 50 రోజుల నుండి ఈరోజు వరకు 50వ రోజు ఈరోజు అన్నదానం చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ఒంగోలు నగరంలో. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు జరపాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డొక్కా సీతమ్మ గారంటే ఈ ప్రాంత ప్రజలకు తెలియదు. ఆమె గోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఎప్పుడో 125 సంవత్సరాల క్రితం ఎలాంటి రవాణా సౌకర్యం లేని రోజుల్లోనే ఆమె ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం అనేది లేదు అని చెప్పకుండా ఒకవేళ లేకపోయినా వండి పెడతాను ఆగండి అని చెప్పేటువంటి మహాన్నతమైన వ్యక్తి. మరి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పిలువనటువంటి డొక్కా సీతమ్మ గారిని వెలుగులో తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా చెప్పడం తప్పదు. ఎందువల్లంటే మన మహాత్ముడు ఒక విషయం చెప్తాడు. మహాత్ముడు చెప్పినట్లు పేదవాడికి అన్నమే పరబ్రహ్మ స్వరూపం. ఆకలి లేని సమాజాన్ని సృష్టించలేనప్పుడు ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా ఎన్ని పార్టీలు ఉన్నా ఉపయోగం లేదు. మరి ఈ రోజున 2 కోట్ల 5 ఏళ్ళు నోట్లోకి పోయినటువంటి జనం అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ దేశంలో మరి అభివృద్ధి చెందిందని ఏ విధంగా మనం అనుకోగలమని చెప్పి ఆయన ఆ రోజు చెప్పాడు. ఇలాంటి దాతలు ఉండబట్టే ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ముందుకు రాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆకలి తీర్చే విధంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వాల్లో కూడా గత ప్రభుత్వాల్లో కేవలం ఒక ఓటు రాజకీయం కోసం ఈ అన్నదానాలు ఇలాంటివి పెడుతున్నారు. కానీ గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటివి అసలు లేవు. ఉన్న అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసినటువంటి దుర్మార్గం చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కాబట్టి తిరిగి మరి ఇలాంటి వ్యక్తులు జడ బాలనాగేంద్ర లాంటి వ్యక్తులు ఇలా డొక్కా సీతమ్మ గారి పేరుతో అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా అన్నదాన క్యాంటీన్లో తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. ఏదైనా కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరి లక్ష్యము. ఆ దిశగానే ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ అదేవిధంగా జడ బాలనాగేంద్ర ఈ కార్యక్రమాన్ని కొనసాగించినందుకు మరి ఒక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒంగోలు కమ్మపాలెంలోని నలంద హై స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురుపూజ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి వారు చేసిన సేవలను కొనియాడారు. గురువును మించిన దైవం మరొకరు ఉండరని, ఒక వ్యక్తి ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే గురువు చెప్పే బోధనలే వారి జీవితంపై ప్రభావం చూపుతాయని, అటువంటి గురువుని గౌరవంగా సత్కరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నలంద హై స్కూల్ ప్రిన్సిపల్ గౌతమ్ బాబు, టీచర్స్ ఉమామహేశ్వరి, వీణ, భాగ్యలక్ష్మి తదితర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మమ్మల్ని ఫిజిక్స్ లో చాలా ముందుకు తీసుకెళ్లారు. పంచువాలిటీ అండ్ మేనర్ లో మీరు మాకు మార్గదర్శకులు. థ్యాంక్ యూ సార్. మేడం మీరు కూడా కొద్దిగా దగ్గర బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం అక్కడ ఒకసారి నుంచోండి సార్. చూడండి అక్కడి నుంచి మాట్లాడాలి. వస్తేనే పని చేస్తాను. సార్ చాలా మంచివారు. లెసన్ 9 to 9 వర్డ్ కి మీనింగ్ చెప్తారు. వారి ఎగ్జామ్ లో థ్యాంక్ యూ సార్. సార్ నుంచండి. సార్ ఒకసారి చూడండి. పిల్లలతో
చేస్తారు. మాకు మంచి సపోర్ట్ చేసేవారే మా ఉమా మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు టీచర్స్ డే సెప్టెంబర్ 5 మీకు అందరికీ తెలుసు. ఇక్కడ మా స్కూల్ నలంద విద్యానికేతన్లో ఈ టీచర్స్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా ఘనంగా నిర్వహించాము. ఇలా నిర్వహించడానికి కారణం మా పాఠశాల కరస్పాండెంట్ గారు అయినటువంటి ప్రసాద్ గారు కూడా మాకు ఎంతో కోఆపరేట్ చేశారు. అలాగే టీచర్స్, సీనియర్ టీచర్స్, విద్యార్థులు అందరూ కూడా మా స్కూల్లో ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుతాము. కానీ ఈ సంవత్సరం కూడా ఈ టీచర్స్ డేని గురు పూజోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కొందరు టీచర్స్ కూడా మాట్లాడారు.
ఈరోజు ఈ గురు పూజోత్సవం యొక్క ప్రాధాన్యత గురించి, గురువు యొక్క ప్రాధాన్యత గురించి, దీన్ని ఎందుకు జరుపుకోవాలి, దీనికి ప్రధాన కారణం ఏంటి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన గొప్ప గురువు, గురువులకే గురువు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ గురు పూజోత్సవాన్ని మనం జరుపుకున్నాం. ఇది చాలా సంవత్సరాలుగా జరుపుతున్నాము. అలాగే ఇంకా ఎప్పుడు కూడా ఆ మహా గురువుని స్మరించుకుంటూ ఎప్పుడు కూడా ఇలాగే జరుపుకుంటామని, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ కూడా మేము చెప్పింది ఒకటే, మీరందరూ కూడా క్రమశిక్షణ కలిగి భావి భారత పౌరులుగా మీరు మంచి పౌరులుగా ఉండాలని మేమందరం కూడా మా ఉపన్యాసాల ద్వారా విద్యార్థుల్ని ఎంతో ఎంకరేజ్ చేశాము. అందరికీ ధన్యవాదాలు. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అసలు డాక్టర్ కావాలన్నా, యాక్టర్ కావాలన్నా, ప్రొఫెసర్ కావాలన్నా, ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా ఒక టీచర్ దగ్గరే విద్య నేర్చుకుంటేనే, గురువు దగ్గర నేర్చుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి టీచర్ లేనిది ఏ వృత్తి వాళ్ళు లేకుండా ఉంటారు. టీచర్ ఉంటేనే ప్రతి వృత్తిలో కూడా స్థిరపడి ఆ వృత్తిని రాణించగలుగుతారు. గురువుని మించిన దైవం లేదు అని చెప్పి చెప్పకూడదు. అందరికీ శుభోదయం. నేను నలంద విద్యానికేతన్లో గత 8 సంవత్సరాల నుంచి మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ప్రతి సంవత్సరము కూడా టీచర్కి ఎంతవరకు మనకి ఎటువంటి గౌరవ మర్యాదలు అనేవి అవసరమో అలాంటి మర్యాదలన్నింటినీ కూడా ఇక్కడ మేము అందుకుంటాము. ఈ రోజుల్లో మనకి గౌరవాన్ని, టీచర్ ఉద్యోగానికి పెద్ద గౌరవం అనేది లేదు. కానీ నలంద విద్యానికేతన్లో విద్యార్థులు, కరెస్పాండెంట్ సార్స్ అండ్ కో టీచర్స్ అందరూ కూడా మనకి గౌరవ మర్యాదలు అనేవి ఇచ్చుకుంటూ ఉంటారు. ఇది మనకి తరతరాల నుంచి సర్వేపల్లి రాధాకృష్ణ మూర్తి గారు మనకి ఒక సాధారణ రైతు బిడ్డగా పుట్టి తను మనకి రెండవ మహారాష్ట్రపతిగా ఆయన ఎన్నికయ్యారు. అంటే గురువుకి ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది మనం పుణికిపుచ్చుకున్నట్లయితే ఒక గురువు ఏ వృత్తినైనా సరే చేయగలుగుతాడు, దేన్నైనా సాధించగలుగుతాడు. గురువు యొక్క నాలెడ్జ్ అనేది ఒక దేశాన్ని కూడా దేశాన్ని, ఒక ప్రపంచాన్ని ఏలే అంత శక్తివంతంగా ఉంటుంది అని చెప్పి ఆయన పుట్టినరోజుని పుట్టినరోజుని పురస్కరించుకొని విద్యార్థులందరికీ కూడా ఒక ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి జ్ఞానం అనేది వాళ్ళకి ఏ విధంగా వృద్ధి చెందుతుంది, వాళ్ళు ఏ విధంగా ఎదుగుతారు అనే దాన్ని బట్టి మనం వాళ్ళకి ఒక మంచిని నేర్పించడం కోసం ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా కరెస్పాండెంట్ సార్స్ గారు, మా ప్రిన్సిపల్ సారు, మా విద్యార్థులందరూ కూడా టీచర్స్ని చాలా గౌరవంగా వాళ్ళు సత్కరించుకున్నారు. దీనికి మేమందరం కూడా ధన్యవాదాలు. ఒంగోలు నగర 41వ డివిజన్ జనసేన అధ్యక్షులు పేర్నమిట్ట శ్రీనివాసరావు పవన్ కుమారుడు అకీరానందన్ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని ఉమా మనోవికాస కేంద్రం నందు మానసిక వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తదనంతరం అకీరానందన్ పుట్టినరోజు వేడుకలు ఆ పిల్లల మధ్యనే నిర్వహించారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఇలా ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని, ఈ మనోవికాస కేంద్రానికి ప్రభుత్వ నిధులు తక్కువగా వస్తున్నాయి అని, ఇక్కడ సుమారుగా 60 మంది పిల్లలు ఉన్నారు, వారిని ఆదుకోవాల్సిందిగా దాతలు ఎవరైనా ముందుకు రావచ్చని పిలుపునిచ్చారు. మీ ఇంటిలో ఏ కార్యక్రమం జరిగినా ఆహార పదార్థాలు ఈ ఉమా మనోవికాస కేంద్రానికి అందించవచ్చు అని, దానికి మేనేజర్ ఈశ్వర్ని సంప్రదించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు కందుకూరి ఆంజనేయులు, వాసు, చెల్లా కృష్ణ, చిరంజీవి, మచ్చా అనిల్, పేర్నమిట్ట నరసింహారావు, నవీన్, సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ, పేర్నమిట్ట హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
బాబన్న బాబు చూడమ్మా అకి చూడు అకి చూడు ఇటు చూడు ఇటు చూడు చాక్లెట్ అది కూడా ఇప్పుడు ఫోటోలు దిగే టైం కాదు జస్ట్ ఫోటో ఉంటుంది అంటే అయిపోయింది. తింటా ఉండాలా ఈరోజు ఉమా మనో వికాస కేంద్రంలో పవన్ గారి కుమారుడు అకీర్ ఆనందన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మనో వికాస్ కేంద్రంలో మానసిక వికలాంగులుగా ఉన్నవాళ్ళు ఒక 60 మంది పిల్లలు ఉన్నారు. ఈ 60 మంది పిల్లలకు ఒక నెల పాటు అకీర్ ఆనందన్ తండ్రి ఒక నెల పాటు నిత్యావసర వస్తువుల్ని అలాగే ఈరోజు భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ మనోవికాస్ కేంద్రంలో ఫండ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఏదైనా మీ ఇంట్లో పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు లేదా మరొక కార్యక్రమం ఏదైనా ఉన్నప్పుడు ఈ మనోవికాస్ కేంద్రానికి వచ్చి ఈ పిల్లలకి తగు రీతిని ఆదుకోవాలని ఈ అకీర్ ఆనందన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మనోవికాస కేంద్రంలో తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా అబ్బాయి
తేజ కీరానందన్ 5వ పుట్టినరోజు సందర్భంగా నేను ఉమామోహన వికాస్ కేంద్రం చైర్మన్ గారిని కాంటాక్ట్ అయినప్పుడు ఇలా రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. సో ఒక నెల సరిపడా నిత్యావసర సరుకుల్ని నేను అందించడం జరిగింది. అలాగే ఒకరోజు భోజన ఏర్పాట్లు కూడా మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మా జనసేన పార్టీలో ఎంతోమంది జనసేవ అంటే జనసేనే అనే పదానికి నిర్వచనంగా మారింది జనసేన పార్టీ. నాలాంటి నాయకులు ఎంతోమంది దీన్ని ఆదుకుంటారని వారికి కూడా విషయాన్ని తెలియజేస్తూ ఎవరైనా దాతలు ఇంకా ముందుకు వస్తే కూడా మరీ మంచిది. ప్రభుత్వం నుంచి చాలా తక్కువ సహకారం ఉంది ఈ మనోవికాస కేంద్రానికి. కాబట్టి మన ప్రైవేటు వ్యక్తులు కానీ ఎవరైనా సరే బాబు గారు చెప్పినట్లు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు ఏవైనా ఉన్నా కూడా సార్ని కాంటాక్ట్ అయితే మీరు ఈ భోజన ఏర్పాట్లు ఏవైనా స్వీకరిస్తారు. వాళ్ళు ఇక్కడ 60 మంది దాకా మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారు. ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో వారికి తగు సహాయం చేయాలని పార్టీ నుంచి కూడా మేము అభ్యర్థిస్తా. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. మతాలకు అతీతంగా ఆకలితో ఉన్న వారిని ఆదుకున్న ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అన్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ చెంచు గరటయ్య. విజయవాడ వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 1,50,00,000 రూపాయల విరాళం ప్రకటించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. వరద సహాయక చర్యల్లో అధికారులు అప్రమత్తంగా పనిచేసి ఆఖరి బాధితుడికి కూడా న్యాయం జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.